హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు OnePlus ఫోన్ అయితే యూజ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. 2025 జూన్ 10 ఈ తారీఖు నాడు గూగుల్ కంపెనీ అయితే పిక్సెల్ ఫోన్స్కి ఆండ్రాయిడ్ 16 అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. సో ఇప్పుడు మనకి OnePlus మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆండ్రాయిడ్ 16 ఆక్సిజన్ OS 16 అయితే ఈ నెల 16వ తారీఖు నాడు OnePlus కంపెనీ అయితే స్టేబుల్ వర్షన్ అన్ని ఫోన్స్కి రిలీజ్ అయితే చేస్తుంది. ఆక్సిజన్ OS 15కి ఆక్సిజన్ OS 16కి మేజర్ డిఫరెన్సెస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ముందుగా యూఐని చాలా స్మూత్ చేస్తున్నారు. యానిమేషన్ స్పీడ్ కూడా పెంచుతున్నట్లయితే చెప్తున్నారు. తర్వాత గూగుల్ జెమినీని డైరెక్ట్గా ఇంటిగ్రేట్ అయితే చేస్తున్నారు. అలాగే OnePlus 13Xలో మనం ఏదైతే చూసామో మైండ్ స్పేస్, దాన్ని ఇప్పుడు అన్ని ఫోన్స్కి కూడా అప్డేట్ ద్వారా తీసుకురాబోతున్నారు. అలాగే కెమెరాలో కూడా కొత్త పోర్ట్రేట్ మోడ్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. కెమెరా యూఐని కూడా కొంచెం స్మూత్ అయితే చేస్తున్నారు ఆండ్రాయిడ్ 16లో. అలాగే బ్యాటరీని కూడా బెటర్ ఆప్టిమైజేషన్ చేస్తున్నామని కంపెనీ అయితే చెప్తుంది. అలాగే ఓఎస్ అప్డేట్ అంటేనే మనకు గుర్తొచ్చేది ప్రైవసీ అండ్ అలాగే సెక్యూరిటీ. ఇందులో కూడా చాలా వరకు అప్గ్రేడ్స్ అయితే చూస్తారని కంపెనీ అయితే చెప్తుంది. ఇవే ఫ్రెండ్స్ మనకి ఆక్సిజన్ OS 15కి 16కి ఉన్న మేజర్ చేంజెస్. అయితే మొబైల్ ఫోన్స్కి ఈ అప్డేట్ అయితే వస్తుంది అంటే ముందుగా OnePlus నెంబర్ సిరీస్లో OnePlus 11, 11R అండ్ OnePlus 12, 12R, అలాగే 13, 13R, 13S ఈ ఫోన్స్కి అయితే వస్తుంది. అలాగే నాడ్ సిరీస్ గురించి మనం చూసుకున్నట్లయితే OnePlus Nord 3, Nord 4, Nord 5 ఈ మొబైల్ ఫోన్కి వస్తుంది. నాడ్ CE సిరీస్ కనుక మనం చూసుకున్నట్లయితే Nord CE4, Nord CE4 Lite అండ్ Nord CE5 ఈ మొబైల్ ఫోన్స్కి అయితే ఆక్సిజన్ OS 16 అప్గ్రేడ్ అయితే వస్తుంది. అలాగే OnePlus ఓపెన్, అదే OnePlus ఫోల్డబుల్ ఫోన్ ఉంది కదా, దానికి కూడా ఆక్సిజన్ OS 16 వస్తుంది. అలాగే OnePlus ప్యాడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే OnePlus ప్యాడ్ 2, ప్యాడ్ 3 ఈ ప్యాడ్స్కి అయితే ఆక్సిజన్ OS 16 అప్డేట్ అయితే వస్తుంది. సో మీ ఫోన్కి ఆండ్రాయిడ్ 16 ఆక్సిజన్ OS 16 అప్డేట్ కనుక వస్తే వచ్చిన వెంటనే అయితే చేసేయకండి. ఎందుకంటే రీసెంట్గా గ్రీన్ లైట్స్ అని, మదర్ బోర్డ్ ఇష్యూస్ అని కొత్త ప్రాబ్లమ్స్ అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా వస్తున్నాయి. సో మీరు వెంటనే చేయకండి. ఒక 10 రోజులు ఆగిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేయండి. ఆక్సిజన్ OS 16 అని సెర్చ్ చేస్తే ఏమైనా బగ్స్ ఉంటే వాళ్ళు అక్కడ చెప్తారు. సో అప్పుడు మీరు చేసుకోవాలో వద్దో నిర్ణయించుకోవచ్చు. ఒక 10 డేస్ అయితే వెయిట్ చేయండి. లేదంటే ఆక్సిజన్ OS 16 అప్డేట్ రిలీజ్ అయిన 10 రోజులకి నేను ఒక మెయిన్ వీడియో అయితే ఇంకొకటి షూట్ చేస్తాను. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ వీడియో చూసి అయితే తెలుసుకోవచ్చు. మీ దగ్గర OnePlus ఫోన్ ఉందా? ఆ ఫోన్కి ఆండ్రాయిడ్ 16 అప్డేట్ వస్తుందో రాదో కింద కామెంట్ చేయండి. OnePlus ఫోన్ లేకపోతే మీ దగ్గర ఏ కంపెనీ ఫోన్ ఉందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ OnePlus ఫోన్ వాడే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.